హలో 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 వెంకటేష్ గారండి? అవునండి. అవునండి, మీరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కాల్స్ చేస్తున్నారంట. నేను సనాతన సేన ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. గోపి గారికి కాల్ చేస్తున్నారంట. మీరు ఇప్పుడు రిపీటెడ్గా కాల్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు టైం ఏంటి చెప్పి నాకు గుర్తులేదు అనుకోండి. రిపీటెడ్గా అంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని స్పెసిఫిక్ టైం చెప్పడానికి కాదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు, మ్యాటర్ ఏంటి కనుక్కుందామని కాల్ చేశాను. గోపి గారు బిజీగా ఉంటారు కదా. అవునా, ఏం చేస్తారండి? లారీ డ్రైవరే కదా ఆయన. అవునండి, మన మేరీ ఎక్కే లారీనే అందువలేది. ఆడదాని వాళ్ళ మాట్లాడుతున్నావు. నువ్వు మగాడివేనా? మరి నువ్వు ముందు మొదలు పెట్టు. వచ్చాడండి, పంచుకు మాత్రం పగిలిపోయింది పంచి. అది వెరీ గుడ్, మంచి ట్రైన్ అయిపోయారు. మళ్ళీ కలుపుతా. అది కాదండి, అసలు మీతో కూడా ఆడవాళ్ళతో కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఏమన్నా వీడిని ఎత్తట్లా. ఏమన్నా లారీ తోలుతాడు అన్నాడా? మేరీ ఎక్కింది కదా లారీ, అదే లారీ వెళ్తాడు. సచ్చాడు కుర్రగాడు. పిచ్చినా కొడుకులేండి నిజంగా వీళ్ళంతా. ఇంకెవరు ఉన్నారా చూడండి, ఉండండి లైన్ లో, నిమిషం చేస్తాను. అసలు మాక్సిమం నా ఫోన్ ఎవరు ఎత్తరు. ఒక నిమిషం లైన్ లో ఉండండి, కలుపుదాం టైం పాస్ కి. ఉన్నాడండి, ఒకడు ఉన్నాడండి, ఉండండి. ఇది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఏమైనా గోపి సనాతన కాల్ చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు. ఇది యూట్యూబ్ లో పెడదామండి రికార్డు, సరేనా? సరే, మీ ఛానల్లో పెడతాను. ఒక నిమిషం. వీడు సబ్జెక్ట్ మాట్లాడతాడు. 83 చాలాసేపు మాట్లాడతాడండి వీడు. అది తిట్టాడు, మంచోడు. 9362 అవునండి. హలో 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 మేడం. చెప్పండి. అదే మేడం, మరియమ్మను లంజా అట్లాంటిది కుమ్మిసుకుంది కమ్మిసుకుంది అంటే అంటే కుమ్మించుకుంది అనేది నాకు తెలియదు, కానీ పవిత్రాత్మ వచ్చి కమ్ముకుంది కదండి, అదే కదా ఆయన అంటుంది మేడం. బైబిల్ ప్రకారం పవిత్రాత్మ పరిశుద్ధ పిశాచి వచ్చి కమ్ముకున్న తర్వాతే కదా ఆవిడ గర్భవతి అయింది మేడం. ఆవిడ గర్భవతి ఎలా అయిందండి? గర్భవతి ఎలా అయింది? హలో, పరిశుద్ధాత్మ అంటే ఏంటిది? అది పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, వ్యక్తి అని పాస్టర్ గారు చాలా మంది చెప్తున్నారండి. వ్యక్తి అని చెప్తున్నాడా? ఎన్ని వెళ్ళండి. పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, వ్యక్తి అని 4-5 పాస్టర్లు మైకు పెట్టుకొని చెవుల్లో రంధ్రాలు పడేలాగా 7 పగిలిపోయేలా చెప్తున్నారు. అంటే నిప్పు లేకపోతే పోవస్తుంది అంటారా మేడం? ఎవరికి చెప్తున్నారు మేడం? ఎవరు చెప్పినట్టు వినడం పరిశుద్ధాత్మ అంటారు కానీ వేరేదేం చెప్పరు కదా మేడం. వేరేదంటే ఇంకేం చెప్తారు? అంటే వాళ్ళు వేరు చెప్తే బైబిల్లో ఉండే దానికి సంబంధం లేకుండా చెప్తే కనుక వాళ్ళు పాస్టర్లు కాదు. బైబిల్లో ఉండేది చెప్తే వాళ్ళు పాస్టర్లు మేడం. ఆ దృష్టికి వాళ్ళు మామూలు పాస్టర్లు కూడా కాదు, రెవరెండ్లు, మహాపరిశుద్ధ పాస్టర్లు. వాళ్ళంతా పెద్ద కాపర్లు. అంటే గొర్రెలు దాదాపు 1000 మంది మినిమం ఉంటారు రోజుకి. వాళ్ళు అట్లా పెద్ద వాళ్ళు అయితే అట్లా చెప్పిండారు మేడం, మీరు తప్పుగా వినింటారు. అందుకు మీరు కావాలంటే వీడియోస్ పంపిస్తాం, పంపిస్తామండి. సర్లే, ఒకరితో పని లేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంది మేడం మీరు చెప్పండి. మీరు అంతా ఏదేదో మాట్లాడుతున్నారు కదా బైబిల్ గురించి. ఒక వ్యక్తిలో ఉండే ఆత్మ కాదండి, ఒక వ్యక్తిలో ఉండే ఆత్మ పరిశుద్ధమో అపరిశుద్ధమో అది పక్కన పెడితే ఆవిడ గర్భం తెచ్చుకున్నది మొగుడుతో కాదు కదా మేడం. ఆవిడ గర్భం తెచ్చుకున్నది మొగుడుతో కాదు కదా మేడం
మేడం మీరు స్త్రీగా గౌరవించాలి మేడం. వాళ్ళని మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మీరు ఈ విధంగా మాట్లాడకూడదు. కాదు నేను గౌరవిస్తున్నాను. గౌరవించడం లేదు మీరు. ఆవిడ తీసుకున్న స్వతంత్ర నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఆవిడ ఒక రూల్ బ్రేకర్, టార్చ్ బేరర్ అని నేను ఆవిడని ఒక గౌరవమైన స్థానంలో చూస్తున్నా. అవును మేడం. మళ్ళా ఇప్పుడు ఇద్దరు ప్రదానం చేయబడింది కదా, వారిద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా, యేసేపు మరియమ్మలు అనుకున్నారా లేదా? సరే అట్లా అంటే కాదండి, అలా కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు. సరే పెళ్లి చేసుకున్నామన్న అనుకున్న వాడితోనూ లేకపోతే అనుకున్న వాడితో పెళ్ళయిన తర్వాత గర్భం తెచ్చుకుంటే సరిపోతుంది గాని అప్పుడు ఆవిడ మంచి ఆవిడ అంటారే గాని, లేదు కొంచెం తొందరపడి ఆయనతోనే గర్భం తెచ్చుకుంటే పోనీలే అనుకుంటారు. మేడం ఇప్పుడు యేసేపు ఇప్పుడు చేసుకునే వ్యక్తి వల్ల పరిశీలించాలి కానీ మనము మధ్య వాళ్ళము పరిశీలించకూడదు కదా. అట్లా కాదు, మీ భర్త ఉన్నాడు కాదు మేడం. మేడం మీరున్నారు కానీ మీ భర్తని గురించి సిగ్గుపడాలి కానీ వేరే వాళ్ళు అంటే ఏ విధంగా అవుతుంది? నా భర్త సిగ్గుపడతాడో లేదో నాకు ఇంకా తెలియదండి. అట్లా కాదు, వాళ్ళకి లేనిది మనం ఎందుకు విమర్శించాలి మేడం? ఇప్పుడు వేసేపే అనుమానం పల్లె, మనకల్లా ఏమంటావు? కాదండి, ఒక మాట అడుగుతాను చెప్పండి. చెప్పండి మేడం. అని మీరు మీ మరియమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు అని హిందూ దేవి దేవతల గురించి వాగుతున్నప్పుడు వాళ్ళని అడగరేంటి? అప్పుడు నోరు ఎక్కడికి వెళ్ళింది? లేస్తండి. మనం చేసే సంసారం ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారమా? అదే మేడం అట్లా ఎవరిని పరిశీలించడం లేదు. గ్రంథం చెప్తుంది 115 చదవండి మేడం. ఎవరిని పరిశీలించడం లేదు, విమర్శించడం లేదు. నీవు లోకానికి వెళ్ళి బైబిల్లోకి తర్వాత వెళ్దాం. మీరు 115 కీర్తన మీరు చేస్తే తప్పు కాదు, అదే పని మేము చేస్తే తప్పు వచ్చింది. ఎట్లా మీ ఎవరు ఏం చేసినారు మేడం? చెప్పు, చేసిన వాళ్ళవి చెప్పు ఎవరో. కాదు, బ్రహ్మ కూతురు సరస్వతి, సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్న కుక్కలు ఉన్నాయి. మరి వాళ్ళ ఆవిడ పేరు చెప్పండ్రా అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే పిల్లలు లేకుండానే పిల్లలు కన్నారా? ఆవిడ ఒక శక్తి అతనిలోంచి ఒక శక్తిని తయారు చేసుకున్నాడు. అంతేగాని అర్థం చేసుకో, అసలు ఈ మినిమం సెన్స్ ఉండదు బతుక్కి. మినిమం సెన్స్ ఉండదు. గర్భం రావాలంటే పవిత్ర పిశాచితో వచ్చి కమ్ముకుంటే వచ్చేసింది గర్భం, చాలా పవిత్రం. అది మళ్ళీ అదే కదా, అదే మేము చెప్పేది. ఏం చెబుతున్నారండి? మీరు చేసే సంసారం ఇటుకోలు చేస్తే వ్యభిచారం అంటున్నారు. కానీ చేసేది మీకు పెళ్లి కాకుండానే పిల్లల్ని కంటేనేమో గర్భాలు తెచ్చుకుంటే అదేమో అసలు పరమ పరిశుద్ధత. అదే ఫాలో అవ్వండి, అదే ఫాలో అవ్వాలి. రేపు మీకు కూతురు ఉంటే దానికి కూడా పెళ్లి కాకపోతే గర్భం తెప్పియాలి, అంతే. పెళ్లి కాకముందే గర్భం తెప్పియాల్సిందే. అదే కదా బైబిల్లో ఉండదు. మరియమ్మ స్ఫూర్తిగా తీసుకొని చెప్పండి మేడం. మరియమ్మని పూర్తిగా తీసుకొని పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకోమనండి. అందరూ అదే చేస్తే, క్రైస్తవులందరూ అదే ఫాలో అయితే మేము ఒప్పుకుంటాం. అందరికి అది రావాలంటే అందరు ఆ విశ్వాసంలో ఉండాలి కదా, అందరు భక్తిలో ఉండాలి మేడం. అంటే మీకు విశ్వాసం లేదంటారు. మీకు ఆవిడ మీద విశ్వాసం లేదంటారు, చీట్టు అంటారు. కాదు, విశ్వాసం ఉంది. విశ్వాసం ఉండే కదా ఆమె నమ్మకూడదు అంటే. మేము తప్పుటోళ్ళం అనుకో మేడం, ఆమె నీతిమంతురాలు. ఆమె నీతిమంతురాలు మేడం. ఆవిడ చేసిందే చేయమని చెప్పండి. నీతివంతంగా పెంచండి పిల్లల్ని. నీతి లేకుండా ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు చెప్తుంటారు కదా మేడం. మనిషి పుట్టిన తర్వాత నీతిమంతులుగా పిల్లల్ని పెంచాలి. మీరు కూడా అదే నీతివంతంగా పెళ్లి కాకముందే ఎవడితో కడుపు వచ్చిందో తెలియకుండా కడుపు మాత్రం తెచ్చుకొని ఇంటికి రా, ఎవడో బకరాగాని తీసుకొచ్చి ఆయన ఎట్ట పెడతాము. ముందు ఒకరిని ప్రేమించు, కామం మాత్రం ఇంకొకరితో. కానీ కొడుకు ఎవరికి పుట్టాడో వాడికి తెలియకూడదు.
ఆయన కానీ రోడ్డు మీద వదిలేసేస్తే సరిపోద్ది. ఒక మధ్యలో ఒక 18 ఏళ్ళు వాడి బతుకేందో కూడా ప్రపంచానికి తెలియకుండా బతికించాలి. అదే నీతి మేడం, అదే నీతి. మీరు ఫాలో అవ్వాలి. ఆవిడ నీతి మంత్రాలు అదే చేసింది, మీరు ఫాలో అవ్వాలి. మీ ఆవిడని కూడా వీలైతే అదే ఫాలో అవ్వమని చెప్పండి. కూడా అదే ఫాలో చేయించండి, అదే ఫాలో చేయించండి. దేవుడు పరిశుద్ధాత్మ అదే దేవుడు చేస్తే అదే తీసుకుంటాము. మళ్ళీ మాకు అట్లా జన్మించాలని దేవుని దృష్టిలో అట్లా ఉండాలని అనుకుంటున్నాం. అది ధన్యత. మీ కూతురు అదే చెప్పి పంపించండి. అట్లా వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా అదే మేడం, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే పిల్లల్ని కనేదాకా పరిశుద్ధాత్మ వచ్చి పిల్లల్ని కనేదాకా పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి పంపించండి. ఆయన ఎవరికి పరిశుద్ధాత్మ వచ్చి కడుపు చేసేదాకా పెళ్లి చేసుకోవద్దు, ఇదే నీతి. ఆవిడ నీతి మంతురాలు, ఆవిడ చేసిన పని ఇదే, అదే చెయ్యాలి అని చెప్పి మీ కూతురికి నేర్పించండి. అంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పింది కదా మేడం. అట్లా కాదు మేడం, వివాహం అన్నిటికంటే ఘనమైనదే. కానీ పిల్లల కంటం అంత చెడ్డదా మేడం? పిల్లల్ని కంటం అంత నీతి లేదా? వివాహం ఘనమైందే, అంత దేవుడే కదా. అది భార్య భర్తలు కూడా కలగజేసింది దేవుడే కదా మేడం. కాదు, పిల్లల్ని కంటం అంత నీతి లేని పనే. అంత నీతి లేని పని అంటే మీరేమన్నారు? అంటే ఘనమైనదని చెప్పారు. అది దేవుడే చెప్పింది మేడం. ఆ విధంగానే చేసుకుంటున్నాం కదా, వేరే విధంగా ఏం చేయలేదు కదా. చేసుకుంటారు. ఎక్కడ చేశారు? ఏం చేసింది? ముందు కడుపు తెచ్చుకుని తర్వాత పెళ్లి చేసుకుంది ఆమె. తర్వాత కాదు, అది దేవుని ఆవిడ నీతివంతురాలు. ముందు కడుపు తెచ్చుకొని తర్వాత పెళ్లి చేసుకుంటేనే నీతివంతురాలు. అదే నీతి మీ పిల్లలకి నేర్పించండి. అది దేవుడు జన్మించాలనుకున్నాడు. అంటే మీ పిల్లలు నీతివంతంగా అక్కర్లేదా? నీతి అంటే చూపించింది కదా, ఆదర్శంగా బతికి చూపించింది కదా. ముందు కడుపు తర్వాత పెళ్లి, ముందు కడుపు తర్వాత చేసుకునే పెళ్లి చాలా ఘనమైంది. ఆవిడ నీతి మంత్రాలు, అదే నీతిని మీరు ఫాలో అవ్వండి. అట్లా కాదు మేడం, పరిశుద్ధాత్మ ఇప్పటివరకు చేసిన పాపం ఏదో చేసేసారు. మీ ఆవిడని కూడా పరిశుద్ధాత్మ వల్ల ఒక కొడుకుతోటి కడుపులతో ఉండే వరకు నేను నిన్ను పట్టించుకోనని వదిలేసేయండి. ఆవిడ ప్రార్థన రాత్రి పగలు పాస్టర్ దగ్గర చేయమని చెప్పండి మేడం. అట్లా కాదు మేడం, ఆయన జాంకు జన్మించేవాడు కాదు, అది గుర్తు పెట్టుకోండి ముందు మీరు. అయ్యో, రెండో రాకడ రెడీ ఉందిగా, ఎవరికి పుడతాడో తెలియదుగా, చెప్పండి. కాదు, మధ్యాకాశం రెండో రాకడ రెడీ ఉంది కదండి, వాళ్ళందరూ చూస్తున్నారు కదా యూట్యూబ్ లో. ఇక్కడ జరిగింది, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, రెండో రాకడ వచ్చేస్తుంది, అబద్ధ క్రీస్తులు వస్తున్నారు, వచ్చేస్తున్నాడు అంటున్నారు కదా. ఎవరి కడుపు పుడతాడో తెలియదు కదా. అందుకని మీ ఆడవాళ్ళందరినీ, ఆడపిల్లలందరినీ పెళ్లికి ముందే కడుపు తెచ్చుకునే ప్రోగ్రామ్ లో జాయిన్ చేసేయండి. వివాహం చేసుకోండి, ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకోండి, ఘనమైన వివాహం చేసుకోండి. అక్క, మీరు ఆడమనిషేనా లేకుంటే ఆడమనిషేనా? మీరు ఆ స్త్రీలను గౌరవించే విధానం కూడా నీకు లేదు. అందరినీ ఆ విధంగా గౌరవించే విధానం లేదు. పద్ధతిగా మాట్లాడుతున్నా, నేను ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నా, నేను లకార భాష మాట్లాడట్లేదే. అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తూ నేను అర్థం చేసుకోవడం. మరి ఆ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదే, కానీ వివాహం ముందు కడుపు ఎందుకు తెచ్చుకుందంటున్నా నేను. ఆ ఘనమైన విషయం తర్వాత కడుపు తెచ్చుకోవచ్చు కదా అంటున్నా. ఆమె మనసులతో తెచ్చుకోలేదు, అర్థం చేసుకోండి మేడం. మనసు తెచ్చుకోమనండి మీ పిల్లల్ని. కాదు, అట్లా కాదు మేడం, మనసులతో కాదు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. బైబిల్ బ్రెయిన్ ఒకటి వేసుకొని మీకు అర్థం కావట్లేదు. బైబిల్ నిండిపోయింది ప్రతి ఒక్క న్యూరాన్ లో. మీ న్యూరాన్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు మీరు అట్లా కాదు మేడం. మీరు ఎవరిని కొలుస్తారు చెప్పండి? ఏ దేవుడు మీకు ముఖ్యం చెప్పండి? నా దగ్గర స్కేళ్ళు గట్ట లేవండి, ఏమి కొలవను మేడం. నా దగ్గర స్కేళ్ళు టేపులు లేవు, నేనేం కొలవను. అంటే నాస్తికులా మీరు? అవునండి, వాదించేవారు అన్నమాట. మీరు కేవలం వాదించేవారే, సత్యాన్ని తెలుసుకోరు,
మీరు సరిగా ఉండరు, సరిగా బతకరు. కాదు, మీరు సాధించేవారు కదా, సాధించండి. ఈ మరియమ్మ చేసిన ఆ ఘనమైన కార్యాన్ని, ముందు కడుపు తర్వాత పెళ్లి అనే ఆ ఘనమైన కార్యాన్ని, నీతిమంతమైన కార్యాన్ని అలాగే జనరేషన్ అందించచ్చు కదా. ఎలాగో యేసు రెండో రాకడ వచ్చేస్తుంది. ఎవడి కడుపున పుడతాడో, సారీ ఎవడు అని అంటున్నాను కదా, ఎవడు కాదు, ఎవరి కడుపున పుడతాడో తెలియదు కదా. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కదాన్ని పెళ్లికి ముందే కడుపు చేసుకునే ప్రోగ్రామ్ లో నిష్ణాతుల్ని చేయండి. అప్పుడు కాదండి, నాకు పెళ్లికి ముందు కడుపు కావాలి, నాకు పెళ్లికి ముందే కడుపు కావాలని మరియమ్మ బతిమలాడిందా? కడుపు చేయని తిరిగిందా? అదే అట్టండి నేను చెప్తానేది నీకు. మనము అడగాలి, దేవుడు రావాలనుకుంటే వస్తాడు, మనం అంటే కాదని చెప్తాండేది ఎందుకు? నీకు అర్థం కావడంలే. అందుకే నాస్తికుల అంటే అదే వాదిస్తారు కానీ అర్థం చేసుకోరు. అట్లా మేడం, నేను అదే అవి అడగలే, అందుకే అడగంతానికే వస్తే నేను సంతోషిస్తానంటా. అదే రెండో రాకడ ఎట్లాగో వచ్చేస్తుందని చెప్పి మీ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లాగూ రెండో రాకడ వచ్చేస్తుందని చెప్తున్నారు. దేని కడుపున పుడతాడో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క కన్నె పిల్లని అట్లా మెచ్యూర్ అయిన వెంటనే వాళ్ళని మీకు దేనికి ట్రైన్ చేయాలి అని అంటే, కడుపు తెచ్చుకో, కడుపు తెచ్చుకో, కడుపు తెచ్చుకో, కడుపు రాగానే పెళ్లి చేసేయండి. అది నువ్వు చెప్తే నేను చెప్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరిలో కాదు, అట్లా కడుపు వచ్చిన వాళ్ళందరిలో తర్వాత పుట్టిన వాళ్ళలో ఎవడో సెలెక్ట్ చేసుకోండి. కాదు మేడం, అట్లా కాదు. అదే ఇదే కదా ప్రాసెస్. అప్పుడు జరిగింది ఏదో మళ్ళీ ఇప్పుడు అదే జరగాలి కదా. అంటే నువ్వే చెప్తే కదా మేడం. యేసు ఎన్నిసార్లు వచ్చినా సరే, మొదటి రాకడో రెండో రాకడో ఇంకా ఎప్పుడు రాకడో గాని, వచ్చేది ఎప్పుడు పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకునే వాళ్ళ కడుపునే పుడతాడు. అది ప్రాసెస్. అది ఘనమైన, అసలు మామూలు ఘనం కాదు, మహాఘనం ఘనం. ఆ ఘనమైన కార్యంతో అదే ఆ మహాకార్యంతో వస్తాడు. ఆ మహాకార్యమే మీరందరూ ప్రాక్టీస్ చేయండి. పెళ్లికి ముందు కడుపు, కడుపు తర్వాత పెళ్లి. మా దేవుడు మీరు చెప్తే వచ్చేవాడు కదా, ఆయన చిత్తం ఏదింటే అది చేసే దేవుడు. వచ్చేస్తున్నాడు. బైబిల్ ప్రకారం యుద్ధాలు జరుగుతున్నాయి. మీకు వినిపించట్లేదు, చెవులు కూడా పనిచేయట్లేదు అనుకుంటా. కొన్ని మీకు పనిచేయట్లా. బైబిల్ ప్రకారం పనిచేస్తున్నాయి. నీకు పని చేయడం లేదు కాబట్టి వాదించే పని పెట్టుకున్నావు కాబట్టి అర్థం చేసుకోకున్నాను. నాకు బాగానే పని చేస్తుందండి, నాకు బాగానే. ఎట్లా మేడం? అట్లా కాదు, అందరినీ పెట్టారు. సరే మేడం, అది కాదు ఉంటే చెప్పేది కాదు. నిన్న సాయంత్రం కూడా ఎక్స్పర్ట్ లెవెల్లో పనిచేస్తున్నాయి అన్ని అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. నువ్వేమంటున్నావు? అందరిని ఎత్తే పెట్టారు యుక్త పిల్లలనల్లా అంటున్నావు, అంతే కదా? అర్థం కాలా ఏం మాట్లాడు? వయసుల నల్లా, పెళ్లిగా నెల నల్లా అట్నే పెడుతున్నావు మేడం. అట్నే పెట్టండి అంటున్నావు కదా. అదే ప్రాసెస్. ఎవరి కడుపున పుడతాడో తెలియదు కాబట్టి అందరూ రెడీగా ఉండాలి. అందరూ అదే కార్యం జరగడం కోసం రెడీగా ఉండాలి. ముందు కడుపు, తర్వాత పెళ్లి, ఆ తర్వాత డెలివరీ, ఆ తర్వాత మొగుడు చచ్చిపోవటం. అంతే, మొగుడు చచ్చిపోవటం, మరిది ధర్మం చేయటం. కాదు మేడం, ఆ తర్వాత వాడిని మర్చిపోయా మెయిన్ పాయింట్. ఆ తర్వాత 18 ఏళ్ల పాటు ఆ పిల్లాడు కనిపించకూడదు అనమాట. అంటే ఈసారి లాస్ట్ జన్మలో ముందుసారి మగాడిగా వచ్చాడు కాబట్టి ఈసారి ఆడదానిలా వస్తాడా, లేదా అటు కాకుండా ఇటు కాకుండా ట్రాన్స్జెండర్ లా వస్తాడా, అది వేరే విషయం పక్కన పెట్టేస్తే, ఈసారి ఆ 18 ఏళ్ల పాటు అసలు ఆ బతుకేంటి, ఎలా బతికాడు అనేది తెలియకూడదు. ఆ తర్వాత లాస్ట్ లో మళ్ళీ నేనే దేవుడు, నేనే 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 అంటూ వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని పెళ్ళయిందా ఏసేయి, ఫ్రెష్ పీసా, నీకు కొన్ని నాకు కొన్ని, ఇట్లా మాట్లాడుకోవాలి. లేదా విగ్రహాలను పూజిస్తున్నారా, లేపేయి, వాళ్ళందరినీ లేపేయి, విగ్రహాలు మొత్తం కూల్చేయి, మొత్తం అసలు అక్కడ నాకు కనిపించకూడదు. విగ్రహాలు ఏంటి మేడం? అట్లా కాదు మేడం, విగ్రహాలు అంటే ఏంటి? విగ్రహాలు అంటే ఏంటంటే తెలీదా? నేను చెప్తా కదా. అట్లా కాదు మేడం, అది కాదు. నువ్వు అంటే కదా నేను ఎవరిని కొలుస్తాను అనేవు కదా, నువ్వు ఇప్పుడు విగ్రహాలు అంటున్నావే ఏంటివి ఏంటండా? మా ఇంటికి కొంచెం దూరంలో ఎన్టీఆర్ విగ్రహం ఉంది, ఇంకా ముందుకెళ్తే వైఎస్ఆర్ విగ్రహం ఉంది. ఇంకే విగ్రహం కావాలి మీకు? బైబిల్లో కాదు మేడం, బైబిల్లో లేవు అవి. లేకుండానే కాదు
విగ్రహము అనేది లేవు. కాదు, బైబిల్లో లేకుండా నువ్వు లేనిటి చెప్పొద్దు మేడం దయచేసి. బైబిల్లో లేకుండానే మోషే పలక మీద రాసుకొని రాగా ఇక్కడ వీళ్ళు ఏదో విగ్రహాన్ని పూజిస్తుంటే అలిగి వెళ్ళిపోయి పలక పాల్గొట్టేసి దేవుడు నాకు ఇది చెప్పాడు, మీరు విగ్రహాలు పూజిస్తున్నారు, నేను ఒప్పుకోను అని చెప్పి పెట్టన్నాడు. కాదు మేడం, ఎట్లా కాదు, మోషే పైకి వెళ్ళి పలక మీద రాసుకొచ్చాడు. వీళ్ళు విగ్రహం పెట్టుకొని పూజిస్తుంటే ఆ పలకను బాలగొట్టేసి దేవుడు నాకు విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు, మీరు పూజిస్తున్నారు, నేను మళ్ళా పోతా మళ్ళా రాసుకొస్తాను. పైకి ఎందుకు పోయిండు? అదే వాళ్ళు తిరుగుబాటు స్వభావం వాళ్ళని అర్థము. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి మేడం. అప్పుడు వాళ్ళు దేన్ని పూజించారు? వాళ్ళు దూడని చేసుకొని బంగారం అంతా కరగబోసి దూడని తయారు చేసుకొని దూడం తయారు చేసుకున్నారు. సరే, ఆ దూడ తయారు చేసుకుని అది విగ్రహం అంటారా లేకపోతే అది నిజంగా దూడగా మారిపోయిందంటారా? అందుకే అరిచినాడు కదా మోసే, ఏంది మీరు చేసే పని? అరిచాడా కరిచాడా తర్వాత విషయం. విగ్రహాన్ని కదా చేసింది. విగ్రహం అసలు బైబిల్లోనే లేదన్నారే. మోసే దేని చూసి భయపడి పారిపోయాడు, నేను మళ్ళీ వస్తాను, నేను ఇక్కడ ఉన్నాను, నాకు విగ్రహం నచ్చలేదని. మేడం బైబిల్లో విగ్రహమే లేదు అన్నారు, అవునా కాదా? మరి మోషే దూడ విగ్రహాన్ని చూసే కదా మళ్ళా పారిపోయింది. పారిపోవడం ఎందుకు పారిపోతాడు? వారికి చెప్పినాడు, అరిచినాడు కూడా వాళ్ళను. మీరు ఈ విధంగా ఎందుకు చేసినారు? దేవునికి వ్యతిరేకంగా మీరు చేస్తారా? ఫస్ట్ చేసేది అరవటమే. భయపడ్డ ప్రతి వాడు ఫస్ట్ చేసేది అరవటమే. కాదు మేడం, వాళ్ళను కాదు, సైకాలజీ ప్రకారం భయము బాధ వల్ల వచ్చే ఫస్ట్ రియాక్షన్ అరవటము, కోపము, ఆ తర్వాత చిరాకు. ఇవే బేసిక్ సైన్స్ అన్నమాట. కాదు మేడం, అట్లా కాదు, చిరాకు అనేది కాదు. ఎందుకంటే తప్పు చేసిన వారిని అరచడం తప్పు కాదు కదా, అందుకు అరుస్తారు. తప్పు చేశారా, ఒప్పు చేశారా, అరిచాడా కరిచాడా, ఇంకేవో చేశాడా? కాదు, అక్కడ విగ్రహం ఉందా లేదా? బంగారంలో మట్టిదో, బంగారంలో మట్టిదో చూడది కాదు, మట్టిది కాదు. సరే, దేంతోనండి, ఏదో ఒక దాన్ని విగ్రహమే కదా చేసింది. విగ్రహమే. మరి బైబిల్లో విగ్రహం లేదుగా అన్నారు. ఎవరన్నారు విగ్రహం లేదు కదా? ఎప్పుడంటే మేడం? రామా, అంటే ఎన్టీఆర్వి అవి ఇవి ఉన్నాయంటే అవి బైబిల్లో ఉంటే చెప్పండి మేడం అన్నా, అంతవరకే. విగ్రహం అంటే ఏంటి అని అడిగారు. అడిగితే విగ్రహము అంటే మీకు తెలీదా, లేదేమో అని అన్నా. సరే మేడం, ఆ దూడ దేవుడా చెప్పు. ఆ దూడ దేవుడో కాదో నాకు అనవసరం, అది విగ్రహం చెప్పాలంగా. నువ్వు నీకు బ్రెయిన్ సరిగా లేదు మేడం. నువ్వు అన్నావు కదా వాళ్ళు పూజించినారని, నువ్వు అది దేవుడు అంటావా? చేసిన దేవుడు అంటావా? దూడ దేవుడా, పశువా, లేకపోతే వాళ్ళ పెంపుడు జంతువా, నాకు అనవసరం. అవి అది వ్యతిరేకం కదా మేడం. ఇప్పుడు ఎవరు తోలుకొస్తున్నారు? వాళ్ళు కష్టాల నుండి ఎవరు తోలుకొస్తున్నారు అది చెప్పండి మేడం. వాళ్ళని కష్టాల నుంచి తోలుకొస్తున్నారు అనేది నాకు అవసరం కాదండి. మీరేమన్నారు? ఇప్పుడు బైబిల్లో విగ్రహం లేదు అని అన్నారు. లేదు అనడానికి నేను మోషే ఎందుకు అలిగిపోయాడు, భయపడి ఎందుకు మళ్ళీ వస్తాను పారిపోయాడు అని అన్నారు. ఇప్పుడు మంచి పాయింట్ తెచ్చిన. ఇప్పుడు మాట్లాడేటోళ్ళ తిరుగుబాటు స్వభావం అటువంటి వాళ్ళే అని అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోకుండా ఉన్నారు. ఆ నుంచి వచ్చింది. ఏ స్వభావం? తిరుగుబాటు స్వభావం మేడం. అవునండి, వాళ్ళ తిరుగుబాటు స్వభావమే. కాదు, తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది? బ్రిటిషర్స్ వచ్చారు మన భారతదేశానికి. బ్రిటిషర్స్ వచ్చారు, వచ్చి వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకోకుండా మోసం చేసి కొన్ని ప్లేసెస్ ని వాళ్ళ కబ్జాలోకి తీసుకొని వాళ్ళే రూల్ చేయడం మొదలు పెట్టారు. పోనీలే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని అది కూడా వదిలేశారు. కానీ ఇంకా కష్టాలు పెడుతున్నప్పుడే కదా మన సిపాయి తిరుగుబాటు ఫస్ట్ వచ్చింది. ఎందుకు చేశారంటారు? వీళ్ళకి కొవ్వెక్కి చేశారా? కాదు కదా, కష్టాలు భరించలేక తిరుగుబాటు చేశారు. కొట్టే పిల్లైనా తిరుగుబాటు చేస్తుంది. అది పిల్లి తప్పు కాదు, అది పిల్లి తప్పు కాదు, కట్టేసుకొట్టిన సైకో గారి. సరే మేడం, అరణ్యంలో వాళ్ళకి ఆహారం ఇచ్చిండే వాళ్ళు అది చెప్పండి మేడం. ఏంది? అరణ్యంలో 6 లక్షల మందికి ఆహారము దయచేసిందే ఎవరు ఉంటుందా? కాదు,
అది బయలుదేరింది ఎప్పుడు, వెళ్ళింది ఎప్పుడు, ఇది రీచ్ అయిన తర్వాత రీచ్ అయ్యేటప్పటికి ఎన్ని జనరేషన్స్ దాటిపోయినాయి అన్ని. మళ్ళీ డైరెక్ట్ గా ఒక రూట్ ఉండంగా డైరెక్ట్ కాకుండా తిరిగి 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 ఎంతో దూరం కవర్ చేసుకుంటా పోయి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళు అందరిలో ఎవ్వరు బతికిలేరు. ఎక్కడో జనరేషన్స్ మారుకుంటూ 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 చివరికి ఎక్కడికో ఎన్నో 40 జనరేషన్స్ తర్వాత వెళ్ళారంట. అవును మేడం. అన్ని అంటే జనరేషన్ కి వచ్చి 20 సంవత్సరాలు వేసుకున్నా సరే అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు 800 సంవత్సరాలు అంటే 40 ఇంటూ 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోయారు. 40 సంవత్సరాలకి ఒక్కొక్క జనరేషన్ కి 40 సంవత్సరాలు కాదండి, 40 జనరేషన్స్. జనరేషన్స్ అంటే ఒక్కొక్క జనరేషన్ కి 20 ఏళ్ళు అంటే 40 ఇంటూ 20 ఎంత అండి? 800 ఏళ్ళు. 800 ఏళ్ళు. 800 ఏళ్లలో ఒక్కసారి ఏదో పైనుంచి ఏదో కురిసిందంట, వీళ్ళు తిన్నారంట. ఏం చెబుతారండి? దేవుడు అంటే మన వాళ్ళని చూసుకోవాలి కదా. 39 జనరేషన్స్ ఎందుకు చంపేశాడంటారు? వీళ్ళను స్వభావం ఉంది కాబట్టి ఏంటి అరణ్యంలో రాలిపోయినారని కాదు కాదు. మీ దేవుడు నిజంగా మీరు చెప్పేంత గొప్పోడే అయితే మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు పొరపాటున ఒక 6 నెలల పిల్లాడో లేకపోతే సంవత్సరం పిల్లాడు అనుకోండి, మీరు అరిచారని చెప్పి కోపం వచ్చి అరుస్తాడు, తిరిగి చంపేస్తారా? అది తిరుగుబాటు స్వభావం కదా. ఇది తిరుగుబాటు స్వభావమే. బేసికల్ గా ఒక 9 నెలల నుంచి 3 ఏళ్ల వరకు వాళ్ళ ఎమోషన్ కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. సో కొరుకుతుంటారు, గీరుతుంటారు, కొడుతుంటారు. అది తిరుగుబాటు స్వభావమే. అందుకని చంపేరు కదా, మార్చుకుంటారు ప్రేమగా. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమే మన పిల్లల్ని మార్చుకోగలింది. దేవుడు చాలా గొప్పవాడని చెప్పుకుంటునేవాడు చంపేయాల 39 జనరేషన్స్ ని. కాదు మేడం, ఆయన చంపుతాడు మళ్ళా పుట్టిస్తాడు మేడం. అట్లా కాదు మేడం. చంపేదానికి పుట్టియడం ఎందుకండి? చంపేదానికి పుట్టియడం ఎందుకు? మంచోళ్ళని పుట్టించుకోవచ్చా? విమర్శ చేయడం కూడా పాపం కదా మేడం. విమర్శ చెయ్యడము అనంటే ఆయన దేవుని తప్పు పట్టడమే పాపం. కాదు ఆయన మీద కాదు, ఆయన తప్పు పట్టున్నా ఆయన మీద నమ్మకం లేకుండా ఉన్నా ఒక డెస్టినేషన్ కి రీచ్ అయ్యేదాకా వీళ్ళు తిరుగుతా ఉండవు. ఎక్కడున్నారో అక్కడ సెటిల్ అయ్యేటోళ్ళు, మధ్యలో అక్కడ ఆగిపోయేటోళ్ళు కాదు మేడం. దేవుని శక్తి ఏందో చూపియాలి కదా, ఆయన కూడా చూపియాలి కదా. నమ్మిన వాళ్ళని అట్లా అంటే ఉన్నవారన్నా జాగ్రత్తగా ఉండి దేవుడు ఎంతమందినైనా పుట్టించగలడు, భూమిని నిండించగలడు మేడం. ఆ విశ్వాసం నాకుంది. సైకోనా నచ్చలేదు నాకు, ఈ ముఖం నచ్చలేదు అని ఒకడిని, ఈ కలర్ నచ్చలేదు అని ఒకడిని వేసేయటానికి మేడం. ఒకటి వాయిస్ నచ్చలేదని, ఒకటి ఫేస్ నచ్చలేదని, ఒకటి కలర్ నచ్చలేదని, ఒకటి జుట్టు పొడుగు లేదని వేసేయడానికి ఆయన సైకో కాదు కదా. అట్లా 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 దేవుణ్ణి విమర్శించడానికి లేదు. బైబిల్ ప్రకారం నేను విమర్శించేవాడిని కాదా? నేను ఏ పార్టీ వాడిని చెప్పండి, మీరే చెప్పండి. కనీసం అడిగే హక్కు కూడా లేదు, బతుకెందుకు? కాదు, అడిగే హక్కు కూడా లేదు, ఇంకా బతుకెందుకంట? అదే ఆయన చింతకు తీసుకుంటాడు మేడం. అట్లా కాదు, శాశ్వత రాజ్యం ఇస్తాడేమో, నీకు తెలుసా? అది అట్లా కాదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళు ఏడకి పోతారు. వాళ్ళకి ఎందుకు? బతుకున్నంత కాలం తిరిగి తిరిగి కష్టపడి అన్నానికి లేదు నీళ్ళు నాయన అడక్క తిని ఆడు కొడుతుంటే ఇటు పోయి వీళ్ళు దంతంటే పారిపోయి తిరిగి తిరిగి వాళ్ళకంటే ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ పాడు ఏమీ లేదు. తిరిగి 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 యాడికి పోతామో తెలీదు, ఉంటామో పోతామో తెలీదు. అదే కేవలం ఒక గుడ్డి నమ్మకం. ఆడెవడో ఉన్నాడు, ఏదో చేస్తాడు, ఎక్కడో ప్లేస్ ఉందని చెప్తాడు అని గుడ్డి నమ్మకం తోటి పోతా ఉన్నారు. విమర్శించారు అంటున్నారు కదా. ఆయన మీద నమ్మకమే లేకపోతే ఏ సెకండ్ అయితే నమ్మకం పోయిందో ఆ సెకండ్ వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారో ఆ ప్లేస్ లో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోయారు. అంటే నువ్వు చూడలేదు మేడం, వాళ్ళు పరలోకంలో ఉంటారని పెడతాడేమో, అది నీకు తెలుసా? తర్వాత పరలోకంలో ఉంటే ఇంకెక్కడన్నా ఉంటే ఏమి? బతుకున్నప్పుడు బతుకు తరతరాలు ఉండేది మనశ్శాంతి మేడం. ఇది అశాశ్వతమైనది, గుర్తుపెట్టుకోండి.
మీరు అదే తెలియక ఎప్పుడైనా వాదించుకుంటారు. బతికున్నప్పుడు కాదు, బతికున్నప్పుడు మనశ్శాంతిగా ఉంటేనే అది ఇంపార్టెంట్. బతికున్నప్పుడు చచ్చిన తర్వాత మనశ్శాంతిగా ఉంటారో లేదో మీరు చూసారా? మీరు చచ్చిపోయి మళ్ళీ తిరిగి వచ్చి చెప్పండి నాకు. అంటే బతికిన నాళ్ళు వాళ్ళ నీళ్ళను చేస్తా వ్యభిచారం చేస్తా బతికేది మేడం. ఇప్పుడు నువ్వే అంటావు రేపు చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు మంచి అంటావా మేడం? నువ్వు రేపు చేసే వాళ్ళు అట్లా అంటానంటే ఇజ్రాయిల్ మంచి అంటావా? మళ్ళా మీరు ఎట్లా అంటున్నారు మేడం? దేవుని విమర్శించకూడదు దయచేసి మేడం. ఎట్లా రేపు చేస్తారండి? ఇప్పుడు ఆడదానికి ఆడదాన్ని ఆడదానిలాగే చూడకుండా కనీసం తల్లిని తల్లిగా కూడా చూడకుండా ఏ ఉండే అన్నవాడు అట్లాంటి పనులు చేసేవాడు. అదే పెళ్ళైన అయితే ఏ చేయండి పెళ్లి కానీ నీకు కొన్ని నాకు కొన్ని పంచుకుందాం అని చెప్పేటోడు అట్లాంటి వాళ్ళు ఉంటే రేపులు గట్రా చేస్తారు. భారతదేశంలో కాదు, భారతదేశంలో కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకప్పుడు మీకెవరు చెప్పారు మేడం కుల మత భేదాలు? మన ఇండియాలో ఉన్నంత భేదాలు అసలు గుళ్ళకి మేము ఎస్సీల మాళ్ళము మమ్మల్ని దూరం పెడతారు మేడం. నేను ఎస్సీ వాళ్ళ నన్ను ఎవరు రాకుండా ఆగలేదే. మా అమ్మ అసలు నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా చెప్పేది వినండి మేడం దయచేసి. నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఈ జనరేషన్ అయితే అలాంటిది ఎక్కడా లేదు. ఇప్పుడు మార్పు ఇంకా కొన్ని చోట్ల అండి, మీకు తెలియడం లేదు. ఇంకా కొన్ని చోట్ల అండి మేడం. మీరు అడిగి నేను అబద్ధం చెప్తే కనుక గ్రామ దేవతల గుళ్ళో పూజలు చేసేది ఎవరంటారు? గ్రామ దేవతల గుడి కాదు, గ్రామ దేవతల గుడి పక్కన పెడితే మా ఊర్లో మా ఏరియాలో మాకంటూ హనుమాన్ గుడి ఒకటి ఉంది. అంటే మాకంటూ అంటే మేము కట్టుకున్నది కాదు, ఎవరో కట్టారు. ఇంతకుముందు పూజారి గారు పూజ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మా అమ్మమ్మ ఇప్పుడు కూడా పూజ చేస్తుంది, ఆవిడే పూజ చేసేది. పక్కా బ్రాహ్మణ కాదు, పక్కా బ్రాహ్మణు రాముల వారి గుళ్ళో పూజ చేస్తాడు. ఆయన వచ్చి మా అమ్మమ్మ కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇప్పటికి కూడా మేడం మాలల్లో ఎస్సీ మాల కదా, నేను బ్రాహ్మణి కదా, నేను ఎందుకు ఆవిడ కాళ్ళు పట్టుకోవాలనుకోడు. ఎందుకు అంటే చేసే పని బట్టి వర్ణాలు మారుతాయి. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతే కాస్ట్ సిస్టమ్ అనేది అఫీషియల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటికి ముందు దాకా కాస్ట్ సిస్టమ్ అసలు లేదు. అక్క నాకు అక్క లాంటి దానివే నువ్వు అంటున్నావు ఎస్సీ అని. అక్క లాంటి దానివే. ఇప్పటికి కూడా మన కులంలో అలాంటివి ఉన్నాయి అక్క. నువ్వేమన్నా అనుకోండి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల లేవు. అలాంటివి జరుగుతున్నాయి అని అంటే మేబీ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిన బ్రిటిష్ సీట్స్ ఎవరైనా చేస్తుంటారేమో, కానీ అసలైన హిందూ ధర్మంలోనో లేకపోతే ఆ బ్రాహ్మిన్స్ ఎవరు ఇట్లా చెయ్యరు. చేస్తున్నారు మేడం, వాళ్ళే చేస్తున్నది ఎక్కువ. నీళ్ళు దూరం పెట్టడము ఆ విధంగా ఉన్నాయి మేడం. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. ఒక్క విషయం వాళ్ళు దూరం పెడుతున్నారు అంటే మడిలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళని కూడా ముట్టుకోరు ఆ మడి తీసేదాకా. అదే మేడం, వాళ్ళు బాగా భార్య భర్తలు కలిసినప్పటికి కూడా వాళ్ళల్లో ఆ బుద్ధులు ఉంటాయి మేడం. దయ ఉంచి అవి కాదు, మీకు అర్థం కావట్లా. వాళ్ళు పూజ చేసేటప్పుడు మడి అంటే వాళ్ళు వంట చేసేదానికి ఏదో చేస్తారు. ఆ తడి బట్టల మీదే వంట కానీ అన్ని చేసేసుకుంటారు. దాన్ని మడి అంటారు. ఆ ఆచారంలో ఉన్నప్పుడు ఆ కాసేపు వాళ్ళ ఇంట్లో వస్తువులు కూడా అన్నిటినీ ముట్టుకోరు. ఎందుకు మేడం అట్లా? మనిషి కాదా? యువతల మనిషి కాదా? మనిషి కాదా అని కాదు, ప్రతి దాంట్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనకి బేసికల్లీ సెల్ మెమరీ అని ఉంటుంది. సెల్ మెమరీ అని ఉంటుంది. బేసికల్ గా సెల్ మెమరీ అని ఒకటి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు దేవుడి ముందుకో లేకపోతే వంట ముందుకో వెళ్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల మనుషులతోటి లేదన్నా ఏదైనా వస్తువులతోటి ఇంటరాక్ట్ అవుతూ పోయారనుకోండి, వాటికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని మడి రెండు మూడు సందర్భాల్లో మడి కట్టుకుంటారు. ఆ కట్టుకున్నప్పుడు దేన్ని పట్టుకోరు, వేరే ఆలోచన ఏది మనసులోకి రానివ్వరు. వంట చేస్తున్నారా, వంట మాత్రమే ఆలోచిస్తారు. ప్రతి ఒక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణము కాన్సన్ట్రేషన్ అంతా వంట మీదే ఉంటది. అందుకని చేసేటప్పుడు ఆ వంటకి సంబంధించినది రుచి అవి మెయింటైన్ చెయ్యాలని
దాని మీదే ఉంటది కాన్సన్ట్రేషన్, అందుకని మడి కట్టుకుంటారు. పూజ చేసే ముందు కూడా మడి కట్టుకుంటారు. ఎందుకు? పూజ తప్ప వేరే ఎలాంటి ఆలోచన రాకూడదు అని. దాన్ని కూడా పట్టుకోవాలి అని అంటే ఇదేమన్నా చర్చ వాటేసుకొని ప్రార్థనలు చేయడానికి కాదు. ఇండ్లలో కూడా అక్క, ఇళ్లలోనే ఎక్కువ జరిగేది. మేమేం గుళ్ళకు పోంలే, ఇళ్లలోనే అంటున్నారు. ఒక్క విషయం చెప్పండి, కొన్ని ఏరియాస్ లో పోనీలే అని రానిస్తే ఇంట్లోకి రానిస్తే మెల్ల కోసేసి మెల్లో ఉన్న చైన్ కూడా పట్టకపోయారు. ఎవరక్క? చాలా మంది అందరి గొంతులు వచ్చి తీసుకుపోయినారక్క. ఎవరో ఉంటారు కానీ నేను దాని గురించి ఎవరో ఉంటారు కానీ అంటే ఎవరి భయం వాళ్ళకు ఉంటది కదా. ఎవరు మెల్ల నేను దొంగని అని వేసుకోరుగా, నేను చంపుతాను నిన్నని చెప్పి రారు, కట్టుకోరు కదా. ఎవరి భయం కాదు, అందరూ ఆ విధంగా ఉండరు. అందరూ ఆ విధంగా ఉండరు కదా. మరి మీ ఇంటికి తాళం వేసుకోకుండా ఇంట్లోనే బీరువాలోనే ఓపెన్ గా అట్లాగే డబ్బులు బంగారం అట్లానే పెట్టేసి సీసీ కెమెరాలు కానీ లేకపోతే ఏమి లేకుండా, లేకపోతే బంగారం రోడ్డు మీద వదిలేసి రండి. అట్లా కాదక్క, నాకు అంత లేదులే. మళ్ళీ ఎందుకు? సరే, మీ పిల్లలు ఎవరో ఉంటారుగా రోడ్డు మీద వదిలేసి రండి. మీ పిల్లలు ఎవరో ఉంటారు కదా, ఏదో తెలియని ఊర్లో తీసుకెళ్లి ఆ రోడ్డు మీద వదిలేసి రండి. ఎవరు తీసుకెళ్లరు అసలు, ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఎందుకక్క అట్లా? అట్లా కదక్క, ఇంటికాడికి వచ్చినప్పుడు మనుషుల మీద నమ్మకం. అట్లా కదక్క, అది కాదు. ఇప్పుడు విలువ లేని వస్తువే అనుకోండి, విలువ లేని వస్తువే, ఆ వస్తువే తీసుకెళ్ళి బయట వదిలేసేయండి. మీ ఇంట్లోనే ఫోన్ పడేయండి, మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చేసి చూడండి. అట్లా కదా, కన్నీ నువ్వే మాట్లాడితే ఎట్లా? నన్ను కొన్ని మాట్లాడినవ్వండి దయచేసి. మీ ఫోన్ కి లాక్ ఉందండి? లాక్ అక్క, నాకు లాక్ గురించే తెలియదు. దీంట్లో సత్యం చెప్తాడా నేను. తెలీదు అంటే ఓకే, తెలియకపోతే ఏం చేయలేము. కానీ ఫోన్ కి లాక్ లేకుండా ఉందా? ఉంది, లాక్ ఉంది అక్క, లాక్ ఉంది అక్క. అదేంటి మరి? అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా, లాక్ ఎందుకు పెట్టారు? ఆఫ్టర్ ఆల్ ఫోన్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. పెట్టారంటే నమ్మకం లేదా? దేవుడు ఉన్నాడు కదా. అట్లా కదక్క, అయితే గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కాదు కదా, మనం జాగ్రత్త ఉండాలి కదా. అదేంటి వీళ్ళు జాగ్రత్త పడితేనేమో అది ఎట్లా? అందరు అట్లా ఉండరు కదా అంటారా? అదే నాకేమో జాగ్రత్త ఉండాలి అంటే మీరేమో జాగ్రత్తగా చూసుకోవాలి అన్నిటినీ, మీ వాటన్నిటినీ, మీ వాళ్ళందరినీ. అదే అసలు ఇది తప్పు, మీరు చేసి ఏదైనా తప్పే. మీరు గాలి పీల్చినా పరమ దారుణం అంటారు. అట్లా కాదక్క, చెప్పేది వినండి. నేనేమంటా, నీళ్ళు ఇచ్చినా ఒకరికి సాయం చేయాలి కదా. భోజనం పెట్టినా కనీసం అంటే ముట్టనివ్వరు కదా. అంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వస్తారండి, మీ ఇంటికి ఎవరన్నా వస్తారు, మీ ఆవిడ నీళ్ళు తీసుకొని వచ్చేస్తారు, ముట్టుకొని ఇస్తారా? ఏంటి? ఎందుకు? గిలాస్ తీస్తామక్క, గిలాస్ తీస్తాము. గ్లాస్ ఏం కర్మ, మీ ఆవిడని కూడా ముట్టుకొని ఇవ్వండి, దాందే ఉంది, పోయేదేముంది. నమ్మకం చూడక్క, అదే నమ్మకంతో ఉండాలి. కాదు, ఒకసారి వదిలేస్తే మళ్ళా ముట్టుకోరు, అదే నమ్మకంతో ఉండాలి. మీరు స్త్రీలు కాబట్టి మీకు గౌరవించే విధానం కూడా తెలియదక్క, దయచేసి ఉంచి. అంటే స్త్రీలు గౌరవించే విధానం తెలియదంటారా? మీరు మాట్లాడేది అలాగే ఉంది, మరి మీరు మాట్లాడే విధానం అలాగే ఉంది. కాదక్క, మిమ్మల్ని అయితే రానియవచ్చు, అట్లా కాదక్క. హలో, మిమ్మల్ని అయితే అందరు రానివ్వచ్చు, మాకైతే లేదక్క అంత. అందుకు కాబట్టి చెప్తున్నా, సత్యమే చెప్తున్నా. మిమ్మల్ని రానిచ్చిండొచ్చు, మీరు ఎస్సీ మళ్ళీ అయినా కూడా మిమ్మల్ని రానిచ్చిండొచ్చు. మాకైతే లేదా ఆ అవకాశం. ఏమో మీరేం చేశారో. అదే కంటే మేము ఏం చేసామో అది నువ్వు చూడలేదు కదా, నువ్వేం చేసావో మేము చూడలే. మీరేం చేశారు? మీరేం చేస్తారని భయపడి రానిలేదు, ఎవరికి తెలుసండి. అట్లా కాదక్క, ఎప్పుడన్నా అడిగినప్పుడు వీలు లేనప్పుడు అడుగుతాం కదా. కాదండి, ఇప్పుడు మీ మీద లోపలికి రానిచ్చేంత నమ్మకం కూడా లేదు, కనీసం గ్లాస్ ఇచ్చేంత నమ్మకం కూడా లేదు అని అంటే అది మీ తప్పే. అట్లే కానీ మేము తప్పు చేసింది ఒప్పు చేయండి దేవుడు చూస్తాడని నమ్ముతాం. మేమైతే దేవుడు అందరినీ ప్రేమించాలంటాడు, మాకున్న దేవుడు అయితే.
మా ఎస్ఐ కానీ అయితే నార్మల్ గా కానీ ఎవరికి అన్యాయం చేయొద్దు అంటాడు. అవునా? అట్లా- అట్లయితే మరి ఆ. కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, మళ్ళీ శిక్షలు ఇవన్నీ ఎందుకు? దేవుడు చూస్తాడు కదా, వదిలేయచ్చు కదా. ఎవరికి అక్క? కోర్టులు ఎందుకండి భారతదేశంలో? దేవుడు చూస్తాడు కదా, వదిలేయచ్చు కదా అంటున్నా. కోర్టులా? ఉమ్. కోర్టులు, కేసులు, శిక్షలు ఇవన్నీ ఎందుకు? దేవుడు చూస్తాడు కదా, వదిలేయచ్చు కదా. ఇప్పుడు రేపొద్దున మీ ఇంట్లో దొంగతనం జరుగుద్ది, దొంగలు పడతారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారా, చర్చ్కి వెళ్తారా? ఫస్ట్ దేవుడిని అడుగుతాము, దేవుని చిత్తం ద్వారా. దేవ మాకు న్యాయం చేయంటాము. అంటే మీకు దేవుడి మీద నమ్మకం లేక నెక్స్ట్ ఆయన వదిలేసి నువ్వు చేతగానే అదవ్వి మాకు పోలీసులే బెటర్ అని వెళ్ళిపోతారు. నేను అట్లా అనుకోనక్క. నాకు పోలీసులు ఎందుకు ఇంకా? అంటే పోలీసులు మరి పోలీసులు ఎందుకు ఇంకా? అంటే నేను పోలేదు కదక్క ఇంతవరకు. పోయింటే కదా నీకు చెప్పేది. అంటే దొంగతనం జరిగినా వెళ్ళరంటారు, చర్చికి మాత్రమే వెళ్తారు. ఇప్పటికి జరగలే, అంత దూరం జరగలే అక్క. జరిగినప్పుడు చెప్పలేము అది. మీకు అబద్ధాలు ఇప్పటికైతే లేదు కదా. మీ దేవుడండి? సిరివెల్ల అక్క. ఎక్కడ ఉంటారు సిరివెల్లో? సిరివెల్లలో ఎస్సీ కాలనీ. చెప్తారా అక్క? డోర్ నెంబర్ ఏమైనా చెప్తారా? డోర్ నెంబరా? లొకేషన్ ఏమన్నా పెట్టగలిగితే పెట్టండి వాట్సాప్లో. వాట్సాప్ పెట్టేది కూడా రాదు లెక్క నాకు. ఎవరో ఒకటి పెట్టించండి, ఊర్లో వాట్సాప్ లేకుండా ఉంటుందా? మీది ఎవరు అక్క? మీది ఎవరు? కర్నూలు. కర్నూలు అక్క? ఎక్కడక్క కర్నూలులో? ఆడపిల్లను కదండి, అట్లా అడ్రస్లు చెప్పను. అట్లానా అక్క? అట్లానే. అదే ఒక్క నేను అట్లా ఏం లేదు లెక్క నాకు. అసలే మీ ఊళ్ళో వాళ్ళకి మీ మీద నమ్మకం లేక మిమ్మల్ని ఇంట్లోకి ఆఖరికి చెంబులు, తప్పాలు, గ్లాసులు, స్పూన్లు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. మరి నేను ఎట్లా నమ్మేది? అట్లా కదక్క, మా ఇళ్ళ వాళ్ళు కాదు, హిందూ ధర్మం పాటించే వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంటారు. గుళ్ళల్లోకి కూడా రానియరు కొందరిని అంటున్నా అట్లా. మీ ఊళ్ళో వాళ్ళే. అది ఏ మతం అని నేను అడగల, ఏ మతం అని నేను అడగల. మీ ఊళ్ళో వాళ్ళే మీ మీద నమ్మకం లేక ఆఖరికి ఒక చెంబు కూడా మీ చేతుల్లో పెట్టను అంటున్నారంటే నా అడ్రస్ ఏ ధైర్యంతో నమ్మి మీకు చెప్పాలి అంటున్నా. అక్క నేను అక్కలాగా చూసుకుంటా, ఏదేదో తప్పుడుగా చెప్పనక్క. దయ ఉంచి అట్లా అనుకోవద్దు, తప్పుగా ఆలోచించద్దక్క. అట్లానే చెప్తారండి. ఒకడు నాకు చిన్నప్పుడు ఎప్పటి నుంచో సండే స్కూల్లో పరిచయం. సండే స్కూల్ అక్క? అయితే మా స్కూల్లో కాదు, అంటే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తుండే. అయితే అప్పటి నుంచి తెలిసినోడు కదా, అక్క అక్క అంటాడు కదా అని డబ్బులు వేసా. అవసరము, మా అమ్మకి చీటికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే డబ్బులు వేసా. అప్పటి నుంచి ఇస్తాలే అంటున్నాడు. అప్పటి నుంచి అక్క అని పిలిచే వాళ్ళని ఎవరిని నమ్మకూడదని డిసైడ్ అయిపోయా. అట్లానా అక్క? సరే నన్ను నమ్ములెక్క అక్క, నన్ను నమ్ములే. నమ్మను. ఏ డబ్బులు కూడా వద్దు లెక్క నాకు. నువ్వు డబ్బులు కాదు, ఇప్పుడు జనరల్ గా ఆడపిల్లకి పుట్టిన పసి పాప దగ్గర నుంచి చచ్చిపోయిన శవం దాకా సేఫ్టీ లేదు. ఆఖరికి ఫోటో కూడా సేఫ్టీ లేదు. ఇంకా డైరెక్ట్ అడ్రస్ అడుగుతున్నావు, నమ్మమంటున్నావు. అక్క అట్లా లేదు అక్క. అట్లనే ఉంది. చెప్పకపోతే లెక్క ఏం లేదు లెక్క, అక్కలా అనుకుంటా అంతే, ఏం లేదు. సరే ఒకసారి వాట్సాప్ లొకేషన్ పెడితే దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా చర్చ్ మాత్రమే వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి దేవుడు తిరిగి ఇచ్చేదాకా వెయిట్ చేస్తావో లేదో చూద్దాం. అక్క ఇప్పటికి పోలేదంటున్నా కదా, తర్వాత కథ తర్వాత. నువ్వు జరగని తల్లికే నీకు జ్వరం వచ్చిందంటే ఎట్లా అవుతుంది? అదే ముందు జరిగిన తర్వాత జరిగిన మనం చేసేది ఒకటే కదా అక్క. అట్లా కాదు, ముందు జరిగిన తర్వాత జరిగిన అంటే ఎప్పుడు కాదండి. ఎప్పుడు మురిగినా కుక్క మురుగుతే గాని గౌరీ కళ్యాణం బారదు కదా. అట్లా కాదు, కుక్క మురుగుతే అన్ని కుక్కలు మురగవు కదా. మురుగుతాయి, అన్ని కుక్కలు మురగవు.
అట్లా కాదు, కొన్ని కుక్కలు మొరుగుతాయి, కొన్ని కుక్కలు మొరగవుక్క. అది కూడా కనుక్కోక్క కావడితే. కూర్చోనన్న, ఊరికి అక్కతో మాట్లాడుతున్నా. అక్కతో మాట్లాడుతున్నా. అక్క కొన్ని బద్దకిస్తాయేమో కానీ అస్సలు మొరక్కుండా ఉండు. ఏదన్నా పాపం నోరు పడలేని కుక్కలు అక్కడక్కడ ఉంటాయి కానీ మీరు అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అనే కాన్సెప్ట్ మీద మీరు బేస్ అయి ఉన్నారు. కానీ ఆ కుక్క కూడా అరిచిద్ది. కానీ టైంలో అక్క కొన్ని కుక్కలు కరిచిన కూడా మెల్లసం కరిచిపోతాయి కానీ అరవనే అరవవు. అది అరుస్తాయి. మీరు చూడండి, అరవక్క. నువ్వు గమనించు. మాత్రాన కాదు, మీరు చూడనంత మాత్రాన అది నిజం కాదు అనుకుంటే అది అంటే మాకు ఎక్కువ కుక్కలు ఉంటాయి ఇక్కడ. పల్లెటూరు కదా మాది అక్క. ఎక్కువ కుక్కలు ఉంటాయి పల్లెటూరు, ఓకే. కానీ ఆ కుక్కకో 2-3 కుక్కలకో పుట్టిన కుక్కలే ఉండుంటాయి. అక్క గోబెన్న లేడక్క? కాదక్క, గోబెన్న లేడా? గోబెన్న ఒకే జాతి కుక్కలు. మేబీ ఆ ఊరే, మీ ఊరే కాబట్టి ఎంతమంది వచ్చినా అట్లానే ఉంటది కాబట్టి అయ్యే మొఖాలు కాబట్టి ఇంకేం మురుగుతాంలే మొరగటం మానేసి ఉండుంటాయి. అట్లా కాదక్క, గోబెన్న లేడక్క? గోబెన్న లేడా? ఆయనతో ఏం పనండి? అట్లా కదా, అన్నతో మాట్లాడదామని. అన్న నాతో మాట్లాడుతుంటాలే, ఫోన్ ఎత్తకున్నాడక్క. ఆయన బిజీ ఉంటాడు కదండి. నేను చెప్తున్నా కదా సమాధానం. అదే ఆ విధంగా అంటేనే నేను చేస్తున్నా. లేకుంటే నాకు అవసరమే లేదు చేయాలని. నా పనులు నాకు దండిగండి. కూలి పని చేసుకోవాలా, బతకాలా, నా పనులు నాకు ఉండయక్క. నాకు చేయాల్సిన అవసరమే లేదు. ఒకటి మీరు వేరే మతస్థులని, వాళ్ళ దేవి దేవతని తిట్టారో అది పక్కన పెడితే, మీ మతంలో వాళ్ళు వాళ్ళ మతంలో వాళ్ళని తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే వీళ్ళు ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు. కాదక్క, వాళ్ళు ఎవరేం మాట్లాడలేదక్క. అట్లా కాదు, మాట్లాడలేదు. నాకేం నేర్పించారో తెలుసా? నాకు సండే స్కూల్లో చిన్నప్పటి నుంచి నాకేం నేర్పించారంటే, ఎవరినైనా నమ్మచ్చు కానీ ఆ పులి మీద ఉంటదే ఒక ఆవిడని నమ్మకూడదు, పరమనీచురాలు అని అన్నారు. ఎవరా పులి మీద చూస్తే ఈవిడ దుర్గమ్మ, విజయవాడ కనక దుర్గమ్మ. కాదక్క, ఒకవేళ అట్లా కాదు, బైబిల్ ప్రకారం చెప్తారు కానీ వ్యతిరేకంగా ఏం చెప్పారక్క నాకు తెలిసినంత. బైబిల్లో కనకదుర్గమ్మ ఉందా? విగ్రహాలు అని ఉంటుంది కదా. సరే, విగ్రహాలంటే వాళ్ళు ఏదో అనుకోవాలి, అంతేగాని పులి మీద కూర్చుంది విజయవాడ కనకదుర్గమ్మ అసలు పరమనీచురాలని అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మనంటే వాళ్ళు మీ అమ్మని, మీరు వాళ్ళ అమ్మనంటే వాళ్ళు మీ అమ్మని అంటలో తప్పులేదు కదా. వీళ్ళమ్మనక్క ఇప్పుడు అసలు ఒక మాట అన్నప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అంటంలో తప్పులేదు కదా. అక్క నన్ను అంటే అను లెక్క ఏమనకలే. కాదు, అక్కలాగా నేను అనుకుంటా. ఒక చెంప చూపించడానికి శాతగానోళ్ళేం కాదు. వీళ్ళు ఉప్పు కర్రలు పాడు తింటారు. కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ దేవతల్ని దేవుళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తా పెరిగి ఇప్పుడు మాట్లాడే స్టేజ్కి వచ్చారు. వాళ్ళని తప్పంటే అది మనం చేసే మొదటి తప్పు. అట్లా తప్పక్క. అదే 115వ కీర్తన చదువు. నువ్వు చూసినావో లేదో, నీకు చాలా చోట్ల ఉన్నాయి 115వ కీర్తన చదువు. 115వ కీర్తనల్లో కనకదుర్గమ్మ తిట్టండి ఆవిడ పరమనీచురాలని ఉందా? లేదా అంటే పరమనీచురాలని వాళ్ళ దేవుళ్ళని అసహ్యంగా మాట్లాడండి, వాళ్ళని చండాలంగా చూపించండి, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని మాట్లాడనని ఉందా? అదేక్క మీకు తెలియదు. ఏ దేవుడు లేడు నేను తప్ప అన్నాడు. ఆ దాన్ని బట్టి చెప్తుంటారు కానీ అదే మీకు అర్థం కాదు. ఏ దేవుడు లేడు నేను తప్ప అన్నాడు. ఆ మాట చెప్పుకో. దానికి వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఎత్తి మరి వాళ్ళని అసహ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దేవుళ్ళే లేరక్క అంటే మళ్ళీ దేవుళ్ళు ఉండారంటావు. బైబిల్ ప్రకారం వాళ్ళమ్మ వాళ్ళకు ఉంది. అదే అనుకుంటే నీకు అట్లా కాదు, దాని గురించి కాదు నేను చెప్పేది. నువ్వు అడిగేదానికి వాళ్ళ నాన్నే అట్లనే నాన్న ఉన్నాడు కదా, నాకు వాళ్ళ నాన్న అంటే ఎట్లా? అట్లా కాదక్క. నాన్న ఒక ఇంటికి ఒక్క నాన్న ఉంటాడులే గాని అందరికి ఒక్కటే దేవుడు ఉంటాడని కూడా అనకాల. అట్లనే అనకాలక్క, ఒక్క నాన్నే ఉన్నాడు అనకాలక్క. వాళ్ళకి నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్నే నా నాన్న మొత్తం ఒకటే అంటే కుదరదు. వాళ్ళకి నాన్నకి వాళ్ళు పుట్టారు, మీ నాన్నకి మీరు పుట్టారు. ఎవరి నాన్న వాళ్ళకే నాన్న. సరే లెక్క సృష్టి నుండి వచ్చింది లెక్క. చెప్పులే ఒక చెప్పుక్క. సృష్టి
ఎక్కడి నుండి వచ్చింది అక్క చెప్పక్క. ఎక్కడి నుంచి వచ్చేది ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చేదంటే అది ఒక ఎవల్యూషన్. ఎవరు సృష్టించినారు అనేది కూడా తెలియాలి కదా. అది చెప్పక్క. ఎవరు సృష్టించారు? సరే, ఎవరు ఒకరు సృష్టించారు. మీ ప్రకారం మీ దేవుడు సృష్టిస్తే వాళ్ళ ప్రకారం వాళ్ళ దేవుడు సృష్టించుకున్నాడు. నువ్వు ఎల్లాక చెప్తావు ఎందుకు కాదు, వాళ్ళ మీద ఎగబడటం ఎందుకు? మీ దేవుడి ప్రకారం, మీ దేవుడి లెక్క ప్రకారం ఈ ఒక 10,000 సంవత్సరాల క్రితం భూమి పుట్టింది. కానీ కొన్ని లక్షల ఏళ్ల నాటి శిలాజాలు బయటకు వస్తున్నాయి. అది ఎట్లా అంటే మన వల్ల కాదు చెప్పటం. అదేమన్నా పైనుంచి ఊడిపడ్డాయి అంటే కాదు, భూమి లోపల తవ్వకాల్లోంచి కూడా బయటకు వస్తున్నాయి. అది ఎట్లా అంటే అదంతా అసలు వేస్ట్, వాటికి జోలికి వెళ్ళకూడదు అంటారు. అనకూడదు కూడా చెప్తున్నా కదా, అనకూడదు కూడా ఏం అవసరంలే. అంటే కనిపించే నిజాన్ని వదిలేసేసి కనిపించని ఒక అబద్ధాన్ని నిజమని నమ్ముకుంటే అంతకంటే పరమ దద్దమ్మ ఇంకెవరైనా ఉంటారా? అదే ఇప్పుడు తెలిసి తెలియకుండానే చేసేదే పాపం కదా. తెలియకుండా చేస్తే పాపం కదా, అది తెలిసినాక చేస్తే పాపం కదా. ఇప్పుడు ఏ దేవుడు తెలుస్తుంది కదా, కొన్ని లక్షల సంవత్సరాల కాలం నాటి శిలాజాలే కొన్ని లక్షల సంవత్సరాల కాలం నాటివి బయటపడుతున్నాయి. కానీ నీ దేవుడు ప్రకారం ఒక 10,000 సంవత్సరాల క్రితం భూమి లేదు. భూమి ఆకాశాన్ని సృజించాడు, అప్పుడు భూమికి ఆకారమే లేదు. అది శూన్యం గాను నిరాకారం గాను ఉండేను. ఆదికాండము 2వ అధ్యాయం. కాదు, శూన్యం అంటే ఏంటి? అసలు ఏమి లేనిది శూన్యం అంటారు. శూన్యం అదే కాదు, ఏమీ లేని దాన్నే శూన్యం అంటారు. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి ఎక్కడి నుంచి వచ్చింది? వాటి సపరేట్ ఎట్లా చేశాడు? మళ్ళీ చీకటి వెలుగుని సపరేట్ ఎట్లా చేశాడు? 3వ రోజు దాకా సూర్యుడే లేనప్పుడు, సూర్యుడిని చంద్రుడిని తయారే చేయనప్పుడు ఈ ఉదయించింది ఏంటి? 1వ రోజు 2వ రోజు ఏం ఉదయించింది, ఏం అస్తమించింది? అది దేవుడు కలగజేసినాడు కదా. ఏం కలగజేశాడు? శూన్యంలో ఉన్నదాన్ని వెలుగు తెచ్చాడు కదక్క. అది సూర్యచంద్ర నక్షత్రాలు అది 3వ రోజు. అన్నిటినీ తెచ్చినాడు 6 రోజులు. 3వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. కానీ మొదటి రోజు ఉదయించిందేది, అస్తమించిందేది. 2వ రోజు ఉదయించిందేది, అస్తమించిందేది. ఒక అస్తమయము, ఒక ఉదయము, ఒక అస్తమయం జరిగితే దాన్ని రోజు అన్నాడు. ఓకే, మరి మొదటి రోజు ఏం ఉదయించింది, మొదటి రోజు ఏం అస్తమించింది? అది ఏమో ఆయన చేసిన సృష్టి ఏమో చెప్పలేనప్పుడు ఇంకా మరి అక్కడ క్లారిటీ ఏముంది? క్లారిటీ అంటే అట్లా కదా, ఆయన సృష్టించినాడు కదా, సృష్టించినాం కదా, అది ఏమో తెలుసుకొని నాకు చెప్పు. అట్లా కాదు ఇప్పుడు అస్తమయం అంటే అస్తమయం అవుతుందా లేదా? అది ఏంటిది? ఏం అస్తమయం అవుతుంది? సూర్య చంద్రులు కలుగుతున్నారా లేదా? అదే అస్తమయం. ఎప్పుడు 3వ రోజు కదా. మొదటి 2 రోజులు ఏం కలిగి ఏం ఉదయించింది, ఏం అస్తమించింది అని అడుగుతుంటే నాకు ఏమో. ఇప్పుడు మళ్ళీ 3వ రోజుకి వచ్చే సూర్యుడు, 3వ రోజు తయారు చేసిన సూర్యుడు మొదటి 2 రోజులు ఉదయించాడు, అస్తమించాడు అంటున్నావు ఎట్లా? అప్పటికి లేదు కదా, 3వ రోజు తయారవ్వలేదు. ఆయన నేను చెప్తే కదక్క, ఆయన ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా తీసేయగలుగుతాడు. ఇప్పుడు యెహోషువ కాలంలో అట్లా కాదు, మొదటి రోజు చేసి తీసేసాడా? తీసేయడు కదా ఆయన. మరి తీసేయలేదు కదా. ఏం అస్తమించిందంటే ఏమైనా చెప్తాడు, ఏమైనా తీస్తాడు అంటున్నావు. అట్లా కదక్క, ఆయన చేతులు ఉంది, ఆయన ఏమైనా చేయగలడు. నేను అది కూడా ఆయన చేతులు ఏముంది? మేకులు ఉన్నాయి, రోమన్ సైనికులు కూడా మేకులు ఉన్నాయి. అవి మళ్ళా తిరిగి లేపు బట్టి బొక్కలు ఉన్నాయి. కాదక్క, 3వ దినం తిరిగి లేచింది చెప్పకపోతే లేచాడన్న దానికి సరే, లేచాడని అనుకుందాం. లేచాడన్న దానికి ప్రూఫ్ లేదు, సరే లేచాడని అనుకుందాం. కాదు, 4-5 చోట్ల ఎట్లుంది ఆయన సమాధి? అంటే ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు ఉన్నాడా? 4-5 చోట్ల ఉంది ఆయన సమాధి. 4-5 చోట్ల అక్క, 4-5 చోట్ల రాతి సమాధి ఒకటే. 4-5 చోట్ల ఎక్కడంటే అదక్క 4-5 చోట్ల రాతి సమాధి ఉంది.
రాతి సమాధి ఖాళీగా ఉన్న ప్రతి సమాధి నాదే, మా వాడిది అన్నారు. వీళ్ళన్నారు అక్క. అయ్యో జీసస్ సమాధి కోసం గూగుల్లో సెర్చ్ చేసి చూడు, కనిపిస్తే. అక్క నీకు దేవుడు ఎవరు? నాకు అర్థం కాల. 3 రోజుల్లో లేచాడు, కానీ ఏ సమాధి నుంచి లేచాడు? ఆ 4 రోజుల్లో, ఆ 4 సమాధులు రాతి సమాధిలో. కాసేపు అన్ని రాతి సమాధులే సామే అంటుంటే మళ్ళీ రాతి సమాధులు అంటే ఆ 4 రాతి సమాధులు ఏ సమాధి నుంచి లేచాడు? 4 రాతి సమాధుల్లో ఏ సమాధి నుంచి లేచాడు? ఏ సమాధి? రాతి సమాధి కంటే 4 సమాధులు అంటే నేనేం చెప్పగలుగుతా? రామా, నేను చెబుతుంది 4 రాతి సమాధుల్లో ఏ రాతి సమాధి నుంచి లేచాడంటే రాతి సమాధే. దానికి క్లారిటీ ఉండదు, అంటే నువ్వు చెప్పక్క. జ్ఞానము పాడు ఉండదు. బైబిల్లో 3వ రోజు దాకా సూర్యుని చంద్రుని చేయలేదు కదా. మొదటి రోజు ఏం ఉదయించింది, ఏం అస్తమించింది, ఏమో ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు, ఇష్టం. మొదటి రోజు సూర్యుని చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ 3వ రోజు చేశాడంటే అటెందుకు చెప్తాడు? తీలేదే అని అన్నాను. సరే పక్కన పెట్టేద్దాం. కాదు, మొదటి రోజు ఏం ఉదయించిందో, ఏం అస్తమించిందో, 2వ రోజు ఏం ఉదయించిందో, ఏం అస్తమించిందో, అసలు శూన్యంగా ఉన్న భూమి, నిరాకారంగా ఉన్న భూమిలోకి నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు 4 రాతి సమాధుల్ని మావాడి సమాధి ఇక్కడి నుంచే లేచాడు అని చెబుతున్నారు కదా. అందులో ఏ సమాధి నుంచి లేచాడో అంటే రాతి సమాధి. 4 రాతి సమాధులే సామే. ఆ 4 రాతి సమాధుల్లో ఏ సమాధి నుంచి అంటే 4 రాతి సమాధి. 4 ప్లేసుల్లో సమాధులు ఉన్నాయి. లేదు ఎక్కడి నుంచి లేచాడంటే నన్నేం చెప్పమంటావు చెప్పు? నువ్వు చెప్పక్క. నేను రాతి సమాధి అంటే 4 ఉన్నాయి అంటాను. ఏ సమాధి నువ్వు చెప్తే నేను వింటా. 4 రాతి సమాధుల్లో ఏ సమాధి నుంచి లేచాడు స్వామి చెప్పు? నువ్వు చెప్పక్క. నేను ఒకటే సమాధి, నువ్వు చెప్పు. కాదు, నీకు తెలిసిన సమాధి ఏ ప్లేస్? నాకు తెలిసినైతే చెప్తాడా, నువ్వు తెలిసినది చెప్పు. నీకు సగమే తెలుసు. సామెతలు, వాక్యాలు, కీర్తన గ్రంథం ఇవి మాత్రమే మీకు చెప్తారు. నాకు అదే చెప్పాల్సి. కానీ అసలు బైబిల్ వేరే ఉంది కదా. ఏదక్క అసలు బైబిల్? అంటే ఇప్పుడు దాకా నువ్వు బైబిల్ ఏంటో తెలియదు అనమాట. అంటే అసలు బైబిల్ ఏంటి, మళ్ళీ బైబిల్ ఏంటి నాకు అర్థం కాలే. పరిశుద్ధ గ్రంథం అని కాదు అంటే కాదు, 66 గ్రంథాలు కాదు. అంటే బైబిల్ మొత్తము కీర్తనలు, సామెతలు, ఇంకేంటిదో మర్చిపోయానే, వాక్యాలు, ఇవేనా? ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి అక్క, చాలా ఉన్నాయి. ఇప్పుడు సొలొమోను పోనీలే వీటిని మనుషులకి చెప్పుకున్న చీట్టు అనరు అనుకున్నవి మాత్రమే సెలెక్ట్ చేసి ఒక నల్ల అట్ట దాంట్లో మధ్యలో దూర్ చేసి బాగా లోపలికి అతికిచ్చి ఇదిగో ఇదేరా బైబిల్ అంటున్నారు. కానీ ఒరిజినల్ బైబిల్ చదవరా అంటే అసలు ఆ పాస్టర్లో కూడా తెలీదు. ఏ పాస్టర్ నిజంగా బైబిల్ తీసి చెప్పేదే లేదు. అదేక్క, నువ్వు ఒరిజినల్ గా చదివినట్టున్నావు. నువ్వన్నా వివరించితే అందరు వింటారు కదా మీలాంటి. చాలా మంది వివరిస్తున్నారు. నేను ఆ బైబిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఆది కాండంలోనే ఏం ఉదయించింది ఫస్ట్ ఒక 10 లైన్లలోనే ఒక 10-15 డౌట్లు వచ్చినాయి. అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు అదంతే నీకు తెలీదు. ఒకళ్ళేమో ఆయన దేవుడు కదా, పర్సనల్ సూర్యుడు ఉంటాడు. ఇంకొకడేమో నువ్వు క్వశ్చన్లు అడుగుతున్నావు, నువ్వు అపవాదివి. దేవుడు గురించి క్వశ్చన్లు అడిగితే నువ్వు అపవాదివి అంటాడు. అవు విమర్శించకూడదా నిన్ను అందుకంటే డౌట్ అడుగుతున్నాను బై, డౌట్ అడుగుతున్నా, విమర్శిస్తలేను. డౌట్ అడుగుతున్నా. ముందు సూర్యుడిని 3వ రోజు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఈ గెలాక్సీలని వీటన్నిటిని 3వ రోజు తయారు చేశాడు. కానీ మొదటి రోజు ఉదయించింది, అస్తమించింది, అది ఒక రోజు అయింది కదా. ఆ ఉదయించింది ఏంటి, అస్తమించింది ఏంటి అని నేను అడుగుతున్నా. తెలుసా? అదంతే. ఉదయించింది నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. అది 3వ రోజు కదా నాయన. 3వ రోజు దాకా మొదటి 2 రోజులు 3 రోజులు అవి సృష్టించినాయి అడుక్క. అట్లా
అయ్యో రామ, 3 రోజుల్లో మూడో రోజు కానీ ఆయన సృష్టించలేదయ్యా, 3వ రోజు ఆయన సృష్టించాడు. అదే మొదటి 3 రోజులు ఏం రోజులు లేదాడా? అంటే నువ్వు చూసినావక్క? బైబిల్లో రాసుంది కదా, నీకు కనిపించట్లే? ఆది కాండంలో ఫస్ట్ 10 పాయింట్లు చూడు, ఫస్ట్ 3-4 పాయింట్లు అని ఇదంతా ఉంది. ఏంటయ్యా చదవకుండా వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడుతుంటారు, ఏదో జ్ఞానం అనుకుంటారు. బుర్రలు తినా మాకండి. చదువుకొని మాట్లాడు, చదువుకొని చెప్పు ఫస్ట్. చూడు చెప్పేది నువ్వు. నేను రేపు సాయంత్రము ఏదో ఒక టైంలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. నా డౌట్ మీ పాస్టర్ గారిని అడిగి, లేకపోతే మీ పాస్టర్ గారు అమ్మగారు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి క్లారిఫై తెచ్చుకో. అంటే నేనే చెప్తా. అదేంటి అదేంటి ఏదన్నా 2 రోజులు ఏ ఉదయించింది, ఏమస్తమైందని ఏమో. అట్లా కాదక్క, ఇప్పుడు సృష్టించినాడు ఆయన. ఈ 2 రోజులు ఎందుకు అయినావు అనేది ఎందుకు అవసరం లేదు కదా, సృష్టించినాడు అంతే అయిపోయా. అదేంటి నాకు కావాలి. మూడో రోజు దాకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. ఉదయించింది ఏంటి, అస్తమించింది ఏంటి మొదటి 2 రోజులని అడుగుతున్నా. అదంతే, అడగకూడదు, విమర్శించకూడదు. విమర్శించట్లేదు స్వామి, డౌట్ అడుగుతున్నా. ఆ ఉదయించింది ఏంటి, అస్తమించింది ఏంటి అంటే ఆయన ఏమనుకున్నాడంటే చంద్రుడు అంటూ ఈ 2 రోజులు ఆగి. అట్లా కదక్క అనుకుంటే నాకేమయ్యా, ఆయన ఏమనుకుంటే నాకేంటి? ఉదయించింది ఏంటి, ఏం ఉదయించింది? నా తలకాయ ఉదయించిందా? అట్లా కాదు, ఆయన ఎప్పుడు ఉదయింపజేస్తే నీకేంటి అక్క? ఎప్పుడు ఎప్పుడు ఏ ఉదయించింది, ఏ ఉదయింపజేశాడు? నువ్వు వెలుగులు ఉండావా లేదక్క, అది నాకు కావాల్సింది. ఉదయిస్తున్నాయా లేదా నీకు కావాల్సింది? ఏ ఉదయించింది? సూర్య చంద్ర నక్షత్రాలు ఉదయించుతున్నాయా లేదా అది చెప్పు నాకు. మొదటి 2 రోజులు లేవు కదా, మొదటి 2 రోజులు సంవత్సరం లేవు, అదెల్లా ఇప్పుడు నీకు కనపస్తున్నాయా లేదా నాకు అది కావాలి. ముందు నీకు కనపచ్చినాయా లేదా అక్క? కాదు, ఆది కాండం దగ్గరే ఉన్నాం మనము. ఇప్పుడు ఆది కాండంలో ఆది కాండంలో ఫస్ట్ 10 పాయింట్లలో నాకు వచ్చిన డౌట్ క్లారిఫై చేయరా స్వామి అంటుంటే, నువ్వేమన్నా అనుకుంటున్నావు? ఎప్పుడు దిగిందా లేదా అంటానికి ఏమి క్లారిటీ? నా బొంద క్లారిటీ క్లారిటీ ఏమి లేదు అక్కడ. బాగా క్లాస్ ఇచ్చిన అట్లా ఏమనలేదు కదా నీకు. ఇప్పుడు చూస్తున్నావా లేదా? ఒక్క బైబిల్లో సూర్య చంద్రుడు ఒక్కటి కావాలా, ఉండాలే లేదా? మొదటి 2 రోజులు ఏమో ఇచ్చింది సావే అంటుంటే ఇప్పుడు ఇచ్చిందంటావేంది? మొదటి 2 రోజులు ఏమో ఇచ్చింది నువ్వు చెప్పక్క.